అసలైన గంధప్పొడి ఉత్సవం ఈ వీడియోలో ఉంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడవలసిందిగా నేను కోరుకుంటూ, ముందుగా రామానుజుల వారిని దర్శనం చేసుకోండి. నిన్న గంధపు అలంకారంలో మనకి దర్శనం ఇచ్చారు రామానుజుల వారు. అయితే నిన్న వీడియోలో లాస్ట్‌లో కొన్ని ఫోటోస్ అయితే యాడ్ చేశాను. అది గంధం జల్లినట్లుగా ఉంది. అయితే ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి. గంధం ఎలా జల్లుతాము అనేది చూడండి. ముందుగా ఇట్లా చూపిస్తాను చూడండి. ఈ వీడియోలోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. కొంచెం ముందుకు వెళ్ళగానే గంధం పొడి అనేది స్వామివారికి ఎలా అయితే జల్లుతామో, అలాగే అక్కడ హోలీ ఒక చిన్నపాటి హోలీగా ఈ యొక్క వేడుకలు అయితే జరుపుకుంటాము. ఆ దృశ్యాన్ని మీరు కూడా వీక్షించబోతున్నారు. ముందుగా రామానుజుల వారి యొక్క విశేషమైన నివేదనలన్నీ కూడా పూర్తయిపోయినాక విశేష వేదిక మీద వేంచేపు చేసుకుని రామానుజుల వారికి అక్కడ ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వర్తించడం అనేది జరుగుతూ ఉంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. చూడండి, రామానుజుల వారికి ఈ విధంగా అలంకారం అన్నీ కూడా చేయడం జరిగింది. చూడండి, గంధం పొడిని ఇక్కడ జల్లుతున్నాను చూడండి. ముందు పాదాల దగ్గర నుండి తీసుకొచ్చి శిరస్సు మీద నుండి అలా 3 సార్లు 3 చుట్లు చుట్టి అలా మొత్తం కూడా రామానుజుల వారి యొక్క ఆ మూర్తికి మొత్తం కూడా ఈ గంధపు పొడి జల్లుతూ ఆయనకు ఉపశమనాన్ని కలిగిస్తూ, అలాగే మనందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తూ రామానుజుల వారి యొక్క ఉత్సవాన్ని అందుకోవటం అనేది జరుగుతుంది. చూడండి, చూసి ఆ రామానుజుల యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందాలని కోరుకుంటూ, తర్వాత గంధం పొడి ఉత్సవం అయిపోయినాక హారతి, ఆ తర్వాత విశేషమైన స్వామివారు దగ్గర నుండి వచ్చిన చటారి మర్యాదలను మళ్ళీ అందుకోవటం, స్వామివారి నుండి వచ్చిన కర్పూర హారతిని అందుకోవటం ఇవన్నీ కూడా నూతన వస్త్రాలు ఇవన్నీ కూడా యథావిధిగా జరుగుతాయి. ఇక్కడ ఇందాకల దాకా కూడా నిన్న వీడియో ఏంటంటే కనుక స్వామివారి ఉత్సవం అనేది అయింది. ఉత్సవం అంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఈ యొక్క ఉత్సవాన్ని అయితే చేయటం జరుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ గంధప్పొడిను చక్కగా అందరూ కూడా శిరస్సును ధరిస్తూ ఉంటారు. తిరుమల క్షేత్రంలో కావచ్చు, గోవిందరాజస్వామి టెంపుల్లో కావచ్చు, అన్ని చోట్ల ఈ గంధప్పొడి ఉత్సవాన్ని చేస్తారు. 10 రోజుల పాటు ఆ రామానుజుల వారి యొక్క ఈ యొక్క తిరునక్షత్రోత్సవాలు ఈ యొక్క ఉత్సవంతో పూర్తవుతాయి. అలాగే రేపు వచ్చే వీడియో ఏంటంటే రేపు ఎల్లుండి సోమవారం పెడతాను. అయితే దాంట్లో ఏముంటుందంటే స్వామివారికి సాయంత్రం పూట జరిగిన ఆస్థానము, అలాగే బహుమానములు అన్నీ కూడా ఉంటాయి. ఆ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడవలసిందిగా నేను కోరుకుంటూ, ఇక్కడ రామానుజుల వారికి గంధపు పొడి ఉత్సవం అనేది పూర్తయింది. తర్వాత రామానుజుల వారికి విశేషణ తిరుమంజన కార్యక్రమం అయితే ఉంటుంది. ఇక్కడ పాలు పెరుగుతో చేయలేదు, కానీ మామూలుగా తిరుమంజనం అయితే కార్యక్రమం అయితే చేశాను. ఈ వీడియోలోనే వస్తుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ స్వామివారికి స్నపన తిరుమంజనం కోసం అంతా కూడా సిద్ధం చేయడం జరిగింది. రామానుజుల వారిని ఈ విధంగా వేంచేపు చేసి ఇక్కడ షోడశోపచార పూజలన్నీ కూడా నిర్వర్తించిన తర్వాత రామానుజుల వారికి సహస్రధార పాత్రతో అభిషేక తిరుమంజన కార్యక్రమం అనేది చేస్తాము. అలాగే ఈ గంధపు పొడిని అలానే ఆ నీళ్ళతో పాటు అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా గంధపు పొడి ఉత్సవాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. చూడండి, సహస్రధార పాత్రతో స్వామివారికి ఆ యొక్క అభిషేక కార్యక్రమం అనేది జరుగుతుంది. వీక్షించి రామానుజుల యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందాలని నేను కోరుకుంటూ, భగవత్ రామానుజుల వారి యొక్క తిరునక్షత్రోత్సవాల్లో ఇదొక వీడియో అండి. వీక్షించి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ నుండి కూడా మంగళ వాయిద్యాలు వస్తాయి. వింటూ రామానుజుల వారికి జరుగుతున్న అభిషేకాన్ని వీక్షించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ వీడియోలోనే కొంచెం లాస్ట్లో మంచి ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. ఆ ట్విస్ట్ని మాత్రం మిస్ అవ్వకుండా చూడవలసిందిగా నేను కోరుకుంటూ ఇక్కడతో నేను ఆ మాటలు ఆపుతున్నాను. ఇక్కడ నుండి కూడా మంగళ వాయిద్యాలు వస్తాయి. వింటూ స్వామివారి యొక్క అభిషేకాన్ని వీక్షించవలసిందిగా నేను కోరుకుంటున్నాను.
ఇక్కడ చూడండి ఎంత దగ్గరగా చూపిస్తున్నాను చూడండి రామానుజుల వారిని. ఇక్కడ కూడా ఆ నీళ్లు పోసి చూపిస్తాను చూడండి సహస్రధార పాత్రతో. చూడండి ఎంత చక్కగా ఉన్నారో రామానుజుల వారి ఆ చిరునవ్వు కానీ అంతా కూడా చూడండి ఎంత సుందరంగా ఉన్నారో రామానుజుల వారు. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.